వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక కథనం అయితే ప్రచురించడం జరిగింది. ఆ కథనం ఏంటి అనేది మనం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో జిల్లా పేపర్లో ఈరోజు వచ్చినటువంటి ఫిబ్రవరి 27, 2024 విషయం గురించి మాట్లాడితే ఒక హెడ్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ జిల్లా పేపర్లో ఆది నుంచే వేట. ఆ హెడ్డింగ్ కింద ఇంకొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. మాగుంటను వెంటాడిన జగన్ చివరి యత్నంగా మానసిక దాడి, టికెట్ ఇవ్వకుండా అవమానం, ఇవే అంశాలపై నేడు రేపు అనుచరులతో ఒంగోలు ఎంపీ చర్చలు. కందుకూరులో సిద్ధం సామాగ్రిని ఎవ్వరూ తీసుకొని వైనం. ఈ విధంగా సబ్ హెడ్డింగ్స్ పెట్టడం జరిగింది. తర్వాత ఆంధ్రజ్యోతి ఒంగోలు మ్యాటర్లోకి వెళ్తే, కష్టాల్లో ఉన్నప్పుడు రమ్మని పిలిచారు, అధికారంలోకి రాగానే ఎదురుదాడి ప్రారంభించారు. తొలుత ఆర్థిక వనరులపై దాడి, ఆ తర్వాత ఆయన మాట చల్లకుండా అధికారులపై ఆంక్షలు. ఇంకోవైపు కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తెస్తే రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా అడ్డుకోవటము, ఎదురు వెళ్ళి నమస్కరించిన అగౌరవపరిచి పొమ్మనకుండా పొగబెట్టడం, తాజాగా సోషల్ మీడియాలో పాపమంతా బీజేపీదే అన్న అసత్య ప్రచారాలకు దిగటం. ఇవన్నీ ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విషయంలో సీఎం జగన్ ఆయన పార్టీ సాగించిన అకృత్యాలు అని ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత ఈ నేపథ్యంలో చూడండి, మాగుంట మంగళ బుధవారాల్లో ఒంగోలులో మకాం వేసి అనుచరులు అభిమానులతో మంత్రాలు జరిపి తన రాజకీయ భవితవ్యంపై తుది నిర్ణయాన్ని అధికారికంగా తీసుకోనున్నారు. వ్యాపారాలపై ఆంక్షలు అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ఫస్ట్ లైన్లో ఆర్థిక వనరులపై దాడి చేశారు, తర్వాత కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేసి రాష్ట్ర వాటాకి నిధులు ఇవ్వకుండా ఆపటము, తర్వాత ఎదురెళ్ళి నమస్కరించినా కూడా అగౌరవపరిచి పట్టించుకోకుండా చూడటము, ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. దీనివల్ల చివరి వరకు చూసి లాస్ట్లో మంగళ బుధవారాల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అభిమానులతో చర్చలు జరిపి తన రాజకీయ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉందని చెప్పి రాశారు. తర్వాత వ్యాపారాలపై ఆంక్షల గురించి చూస్తే, 2019లో ఎలాగైనా విజయం సాధించాలనే ఆకాంక్షతో వైసీపీ స్థానికంగా పేరు ప్రతిష్టలో ఉన్న నేతలందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మాగుంటతో రాయబారాలు నడిపి ఆయనపై ఒత్తిడి చేసి పార్టీలో చేర్చుకుని ఒంగోలు ఎంపీగా రంగంలోకి దింపింది. ఘన విజయం సాధించిన మాగుంట ఎప్పటిలాగే వైసీపీలో చురుకైన పాత్ర పోషించే ప్రయత్నం చేయగా ఆరంభంలోనే ఆయనకు చుక్కెదురైంది. ఆయన వ్యాపార లావాదేవీలు కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. సింగరాయకొండ ఫ్యాక్టరీని మూతవేసింది. రాష్ట్రంలోనే లిక్కర్ వ్యాపారాన్ని నిలిపివేసింది. తర్వాత నియోజకవర్గంలో ఆయన చేసే అభివృద్ధి పనులకు కూడా ఆటంకాలు కల్పించింది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అభివృద్ధి పనులకు నిధులు రాబట్టినా కూడా వాటిని రాష్ట్రం అడ్డుకుంది. చివరికి ఒంగోలు, సూరారెడ్డిపాలెం, గిద్దలూరు, టంగుటూరులలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాలకు అనుమతులు తెచ్చారు. అయితే మాగుంట తెచ్చారు కాబట్టి ఆ బ్రిడ్జిలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేదు. దీంతో విసిగి వేసారిన మాగుంట మొత్తం కేంద్రం నిధులతోనే ఆ పనులు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అయినా కూడా భూసేకరణ విషయంలో ప్రభుత్వం సహకరించకపోవడంతో అది ముందడుగు వేయలేదు. మరోవైపు ఎంపీ నిధులతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతుంటే స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల ద్వారా అడ్డుపొలలు వేయించారు. అదే సమయంలో మాగుంట అనూహ్యంగా కేసుల్లో చిక్కుకున్నారు. అయితే ఏమిటి సమస్య అని సీఎం అడిగిన దాఖలాలు లేవు. ఇంత జరిగినా వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న ఆయనకు టికెట్ విషయంలో మొండి చేయి చూపించారు. చివరిలో మెలిక. ఇన్ని చేసినా కూడా నష్టపోయిన మాగుంటకు టికెట్ లేదు అన్నటువంటి అంశాన్ని పరోక్షంగా తెలియచేశారు. ఆయన అభిమతానికి వ్యతిరేకంగా కొన్ని షరతులు విధించారు. కాదు అంటే తన గడప తొక్కనివ్వద్దని జగన్ ఆదేశించారు. అయితే చివరిలో ఆయనకు టికెట్ లేదనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా మానసిక క్షోభకు గురి చేయడం ప్రారంభించారు. మాగుంటకు కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వకపోగా చెవిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నియమించారు. ముందుగానే పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు లోక్సభలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను చేర్పులు మార్పులతో ఖరారు చేశారు. పార్టీ బాధ్యతలు అప్పగించి ఒంగోలు పంపిన చెవిరెడ్డికి మాత్రం ఎంపీ అభ్యర్థి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా ఆపేశారు. ఇటీవల ఒంగోలు వచ్చిన జగన్ వేదిక కింద ముఖ్య నాయకులందరితో మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డేనని బహిరంగంగా చెప్పారు. కానీ ఇప్పటి వరకు జగన్ అధికారికంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం విశేషం. తనకు నచ్చని మాగుంటను మానసిక క్షోభకు గురిచేసి తన పలుకుబడిని తగ్గించేందుకు ఆయన బయటకు వెళ్తారు కాబట్టి కొత్త అభ్యర్థిని ఇచ్చానని ప్రకటించేందుకు ఈ వ్యవహారం నడుపుతున్నట్లు తేటతెల్లమవుతుంది. తాజాగా తన సోషల్ మీడియా ప్రతినిధుల ద్వారా మాగుంట నడవడికపై
విషం కక్కే ప్రయత్నం ప్రారంభించారు అని ఆంధ్రజ్యోతి పేపర్లో రాయటం జరిగింది. తర్వాత వైసీపీ సామాగ్రి తీసుకొని కందుకూరు నేతలు. ఇది కందుకూరు గురించి. ముందు మాగుంట గురించి చూద్దాం. మాగుంట కీలక మంత్రాలు. మరి ఇన్ని జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మాగుంట కీలకమైన చర్చలు జరిపినట్లుగా ఇక్కడ రాయడం జరిగింది. ఈ దశలో ఎంపీ మాగుంట మంగళ బుధవారాల్లో నియోజకవర్గంలోని తన అనుచరులు అభిమానులతో కీలక మంత్రాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఒంగోలులో జరిగిన సీఎం సభకు కూడా పార్టీ పరంగా ఆహ్వానించకపోవడంతో వైసీపీలో తనకు జరిగిన అవమానాలను, వ్యాపార పరంగా, వ్యక్తిగతంగా, గౌరవ మర్యాదల పరంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అభిమానులకు వివరించి తన రాజకీయ భవితవ్యంపై వారి అభిప్రాయం తెలుసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. నిజానికి మాగుంట కుమారుడు రాఘవరెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీలో తన ప్రయత్నాలు ఫలించని దశలో ఆ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా మాగుంట టీడీపీ వైపు అడుగులను బీజేపీ అడ్డుకుంటుంది అన్నట్టు ప్రచారం ప్రారంభించడం ఆయన అభిమానుల్లో మరింత ఆగ్రహాన్ని రగిలించింది. తదనుగుణంగానే మాగుంట మంగళ బుధవారాల్లో అనుచరులతో మంతనాలు జరిపి 29వ తేదీ వైసీపీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇది కంప్లీట్గా మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు జిల్లా పేపర్లో ప్రచురించినటువంటి విషయం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి ఆది నుంచే వేట చేస్తున్నట్లుగా వైసీపీ పార్టీ అలా ఆయన పట్ల కొంచెం అగౌరవపరిచే విధంగా బిహేవ్ చేస్తుంది. అందు కారణంతోనే విసిగి వేసారినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నిర్ణయం తీసుకొని త్వరలోనే టీడీపీకి చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే త్వరలోనే ఈ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. గతంలో చూస్తే రాఘవరెడ్డి గారికి టీడీపీ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి వైసీపీలో తన ప్రయత్నాలు ఫలించిన దశలో అప్పుడు టీడీపీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు అనే విధంగా ఆంధ్రజ్యోతి పేపర్లో రాయడం జరిగింది. చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ.